ఫస్ట్ ప్రశ్న నుంచి 37th ప్రశ్న వరకు కూడా అన్ని ఆన్సర్స్ మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి వెరిఫై చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తున్నాం. ఈ వీడియో అందరికి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ చూడండి, థర్డ్ లైన్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ యూజింగ్ విచ్ అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ ఏంటి? ఐ ఆఫెన్ గో టు ముంబై, ముంబై ఈజ్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి రెండు సెంటెన్స్లు ఇచ్చాడు. దీన్ని విచ్ తో కంబైన్ చేసినప్పుడు ఐ ఆఫెన్ గో టు ముంబై కామా విచ్ ఈజ్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, అంతే సింపుల్ గా. ఓకే, నెక్స్ట్ 19వ ప్రశ్న చూద్దాం. సరే, ఈ 19వ ప్రశ్న చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 19. ఇందులో చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఇది మనకి ఎప్పుడు తెలిసిన సెంటెన్స్. ఇది దీంట్లో ఇచ్చిన సెంటెన్స్ ఏంటి? మై సిస్టర్ హ్యాస్ డ్రాన్ దిస్ పోర్ట్రైట్, మై సిస్టర్ హ్యాస్ డ్రాన్ దిస్ పోర్ట్రైట్. దీనికి దిస్ పోర్ట్రైట్ హ్యాస్ బీన్ డ్రాన్ బై మై సిస్టర్, ఇది మనకి రాయాల్సినటువంటి ఆన్సర్. ఇకపోతే 20వ ప్రశ్న మీరు గమనించండి ఒకసారి. 20వ ప్రశ్న చూసినట్లయితే 20వ ప్రశ్న చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్. ఈ రిపోర్టెడ్ స్పీచ్ సంబంధించి ఇచ్చిన సెంటెన్స్ ద ఓల్డ్ ఉమెన్ ఆస్క్డ్ వల్లి వై డు యూ ట్రావెల్ అలోన్. ఇక్కడ WH క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ WH క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి కంజంక్షన్ కూడా అదే అవుద్ది. ఇక్కడ గమనించవచ్చు, ద ఓల్డ్ మ్యాన్ ఆస్క్డ్ వల్లి వై షీ ట్రావెల్డ్ ఆర్ వుడ్ ట్రావెల్ అలోన్, ఇది రాయాల్సినటువంటిది. వై షీ ట్రావెల్డ్ అలోన్ ఎందుకు? ఇక్కడ ప్రజెంట్ టెన్స్ లో ఇచ్చాడు, సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి సింపుల్ పాస్ట్ లో రాశారు వై షీ ట్రావెల్డ్. ఓకే, నెక్స్ట్ 21వ ప్రశ్న 21st క్వశ్చన్ నెంబర్ 21. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 21 గమనిస్తే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్. ఇక్కడ చూడండి, గీత జంప్డ్ ద రివర్ టు హెల్ప్ హర్ సిస్టర్. ఇంటూ ఇచ్చాడు. ఇక్కడ ఆన్సర్ ఇంటూ ఇక్కడ రావాల్సింది. నెక్స్ట్, గౌతమ్ ఈజ్ గుడ్ డాష్ ఇంగ్లీష్, గుడ్ ఎట్ ఇంగ్లీష్, ఇది ఆన్సర్ ఎట్. ఓకే, నెక్స్ట్ చూస్తాం. నెక్స్ట్ 22వ ప్రశ్న చూడండి, ఈ 22nd క్వశ్చన్ నెంబర్. ఇక్కడ మీరు గమనిస్తే ఎడిట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అన్నాడు. ఎడిటింగ్ ఇక్కడ లైక్ అండర్లైన్ చేశాడు. ఇక్కడ లైక్ అన్నాడు. ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ఎమర్జింగ్ లైక్ అన్నాడు. ఎమర్జింగ్ యాజ్ రావాలి, అందుకే ఇక్కడ యాజ్ ఫస్ట్ దానికి యాజ్, ఎమర్జింగ్ లైక్ కాదు, ఎమర్జింగ్ యాజ్. ఓకే, నెక్స్ట్ ఇచ్చిన సెంటెన్స్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీనికి ఏ గ్లోబల్ ప్రాబ్లం అమాంగ్ అన్నాడు. ఏ గ్లోబల్ ప్రాబ్లం అమాంగ్, చూడండి, ఏ గ్లోబల్ ప్రాబ్లం అమాంగ్ అన్నాడు. ఇక్కడ అమాంగ్ అండర్లైన్ చేశాడు, ఇది తప్పు. దీని ప్లేస్లో అరౌండ్ ఉండొచ్చు, త్రూ అవుట్ ఉండొచ్చు. ఏ గ్లోబల్ ప్రాబ్లం అరౌండ్ ది వరల్డ్ అనొచ్చు, లేదా ఏ గ్లోబల్ ప్రాబ్లం త్రూ అవుట్ ది వరల్డ్ అని కూడా అనొచ్చు. కాబట్టి అరౌండ్ రాసిన, త్రూ అవుట్ రాసిన ఇక్కడ ఇది కరెక్టే. నెక్స్ట్ మచ్ అని చూడండి, మచ్ ఆఫ్ అవర్ సిటీస్ హ్యావ్ అన్నాడు. మచ్ ఆఫ్ అవర్ సిటీస్ అన్నాడు. అక్కడ మెనీ కానీ మెనీ ఆఫ్ అవర్ సిటీస్ అని రాయాలి, లేదా మోస్ట్ ఆఫ్ అవర్ సిటీస్ అని కూడా రాయొచ్చు. ఓకే, కాబట్టి సి మచ్ బదులు మెనీ లేదా మోస్ట్. ఇంకా నెక్స్ట్ డి చూడండి, ఇండస్ట్రీస్ విచ్ ఈజ్ అని చెప్పేసి అన్నాడు. సెంటెన్స్ చూడండి, ఇండస్ట్రీస్ విచ్ ఈజ్ అండర్లైన్ చేశాడు, విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ అని చెప్పేసి చెప్పాడు. ఇక్కడ ఈజ్ కాదు ఉండాల్సింది, ఇండస్ట్రీస్. ఇక్కడ గమనించండి, ఇది ప్లూరల్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆర్ ఉండాలి, అందుకే ఆర్ కరెక్ట్. ఈజ్ బదులు ఆర్ కరెక్ట్. ఇండస్ట్రీస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద 20% ఆఫ్ ద పొల్యూటెంట్స్. ఇది మొత్తం ఇచ్చిన 4 సెంటెన్స్లు. 4 సెంటెన్స్లో ఈజ్ బదులు ఆర్ రావాలి, ఇక్కడ మచ్ బదులు మెనీ ఆర్ మోర్ రావాలి. చూసారా, మచ్ బదులు మెనీ ఆర్ మోర్ అనేవి రావాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 23కి ఆన్సరు ఓకే, ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆర్టికల్స్ అన్నాడు. ఇందులో కెన్ యూ టర్న్ ఆర్టికల్స్, కెన్ యూ టర్న్ ఆఫ్ లైట్స్ అన్నాడు. కెన్ యూ టర్న్ ఆఫ్ ది లైట్స్, ఇక్కడ ది రావాలి. నెక్స్ట్, ఈ హ్యాస్ టేకెన్ డాష్ ట్యాక్సీ టు ద స్టేషన్ అన్నాడు. ఈ హ్యాస్ టేకెన్ ఏ ట్యాక్సీ, ఇక్కడ ఏ రావాలి, అందుకే ఆన్సర్స్ డి అండ్ ఏ వస్తాయి.
ఫ్రెండ్స్ 24th ప్రశ్న. ఈ 24th ప్రశ్న చూసినట్లయితే చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ యూజింగ్ వుడ్ యూజ్డ్ టు అని చెప్పేసి అడిగాడు. ఈ ఇచ్చిన సెంటెన్స్ ఏంటి? హీ ప్లేడ్ ఫర్ అవర్స్ విత్ ఏ సెలక్షన్ ఆఫ్ టాయ్స్ అని చెప్పేసి అడిగాడు. దానికి మనం రాయాల్సింది ఏంటి అంటే హీ యూజ్డ్ టు ప్లే. ఇక్కడ యూజ్డ్ టు ప్లే ఫర్ అవర్స్ విత్ ఏ సెలక్షన్ ఆఫ్ టాయ్స్ ఇలా రాయాలి. నెక్స్ట్ దీంట్లో రెండో ప్రశ్న చూడండి, రెండో సెంటెన్స్. వెన్ ఐ వాజ్ 5 years old. గమనించారా? When I was 5 years old, I followed my brother all over the place. ఈ సెంటెన్స్ ఎలా రాయాలి? యూజ్ టు ఉపయోగించి అంటే when I was 5 years old, I used to follow my brother all over the place. అది రాయాల్సింది. నెక్స్ట్ 25వ ప్రశ్న చూడండి. ఈ 25వ ప్రశ్న ఏమిచ్చాడు? రీరైట్ ద సెంటెన్సెస్ ఇంటూ ఏ సింగిల్ సెంటెన్స్ యూజింగ్ నౌన్ మాడిఫైయర్ అన్నాడు. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ ఏంటి? ద టీచర్ యూజ్డ్ ఏ మార్కర్, ద మార్కర్ ఈజ్ బ్లాక్ అండ్ పర్మనెంట్. స్పెల్లింగ్ తప్పడింది, ఇది ఈ పర్మనెంట్. అలాగే చూడండి, ఇది మార్కర్. నెక్స్ట్ ద టీచర్ యూజ్ ఏ మార్కర్, ద మార్కర్ ఈజ్ బ్లాక్ అండ్ పర్మనెంట్. ఇక్కడ దీనికి మనం రాయాల్సింది ఏంటి? ఇక్కడ ఇచ్చాడు ద టీచర్ యూజ్డ్ ఏ బ్లాక్ అండ్ పర్మనెంట్ మార్కర్. ఇలా రాస్తే మీకు మార్క్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రెండోది, దీంట్లో రెండోది ఏంటి? హీ బాట్ ఏ షర్ట్, ద షర్ట్ ఈజ్ వైట్ అండ్ కాటన్. ఓకే, హీ బాట్ ఏ వైట్ అండ్ కాటన్ షర్ట్. అది రాయాల్సింది. హీ బాట్ ఏ షర్ట్, ద షర్ట్ ఈజ్ వైట్ అండ్ కాటన్ అన్నాడు. దానికి హీ బాట్ ఏ వైట్ అండ్ కాటన్ షర్ట్. ఓకే, నెక్స్ట్ 26. 26th క్వశ్చన్ చూడండి. గివ్ ఏ సూటబుల్ అడ్వైజ్ అని చెప్పి, అడ్వైజ్ కదా, గివ్ ఏ సూటబుల్ అడ్వైజ్ ఫర్ ద సిచ్యువేషన్ గివెన్ బిలో అని చెప్పేసి ఇచ్చాడు. సిచ్యువేషన్ ఏంటి? ఇచ్చిన సిచ్యువేషన్ ఇది. ద బ్రదర్ రైడ్స్ ద బైక్ వెరీ ఫాస్ట్, అడ్వైజ్ హిమ్ టు బీ కాషియస్. ఇక్కడ గమనించండి, వాళ్ళ బ్రదరు బైక్ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు, అతనికి జాగ్రత్త చెప్పాలి, సజెషన్ ఇవ్వాలి. అప్పుడు ఏంటి? యూ షుడ్ బీ కాషియస్ వైల్ రైడింగ్ ద బైక్. షుడ్ ఉపయోగించి చెప్పుకోవాలని చెప్పాం కదా, అలాగే షుడ్ బి. యూ షుడ్ బీ కాషియస్ వైల్ రైడింగ్ ద బైక్. ఇట్లా. నెక్స్ట్ 27th ప్రశ్న. ఇది చూడండి, 27th. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అని చెప్పేసి ఇచ్చాడు కదా. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ రైట్ సినానిమ్స్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్ అన్నాడు. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ రైట్ ద సినానిమ్స్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్ అన్నాడు. ఇక్కడ దీనికి ఏమి ఇచ్చాడు? ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్ అన్నాడు. బాక్స్లో కొన్ని పదాలు ఇచ్చారు, ఇవ్వండి ఆ పదాలు: బొక్కుడు, ఫ్రంట్, కవర్. ఈ 4 పదాలకి యాంటోనిమ్స్ రాయాలి, ఆపోజిట్ వర్డ్స్. దానికి మనం ఇక్కడ చూడండి రాసాము. అన్లక్కీ, లక్కీలీ అన్నాడు, అన్లక్కీలీ లేదా అన్ఫార్చునేట్లీ అని కూడా రాయొచ్చు. తర్వాత క్యాన్సిల్డ్, ఇక్కడ బీ చూసారా, బుక్డ్, బుక్ చేసుకోవడం, క్యాన్సిల్ చేసుకోవడం లేదా అన్బుక్డ్ అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ సి, ఫ్రంట్ అన్నాడు కదా, దానికి బ్యాక్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ది కవర్డ్ అని ఉంది, దానికి అన్కవర్డ్ అని చెప్పి రాస్తాం. దానికి ఏం రాస్తాం మనం? అన్కవర్డ్. ఇదిగోండి, అన్కవర్డ్ లేదా ఎక్స్పోజ్డ్ అని చెప్పి రాయొచ్చు. 29th ప్రశ్న. 29th ప్రశ్న ఏమి ఇచ్చాడు? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. బ్రాకెట్స్లో రైట్ ఫార్మ్స్ ఇచ్చాడు, వాటిని ఉపయోగించి రైట్ ఫార్మ్ సెలెక్ట్ చేసుకుని ఆ బ్లాంక్ ఫిల్ చేయాలి. ఇది 29th ప్రశ్న. ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే ఫస్ట్ది, కీసా గౌతమి బికేమ్ వెరీ అండ్ డాష్ ఇచ్చాడు. వెరీ, హోప్డ్, హోప్లెస్ అండ్ సాట్ డౌన్ ఎట్ ద వే సైడ్ వాచింగ్ ద లైట్స్ ఆఫ్ ద సిటీ యాజ్ దే ఫ్లెక్కర్డ్ అప్ అండ్ వర్ ఎక్స్టింగ్విష్డ్ అని చెప్పేసి ఇచ్చాడు. వెరీ అండ్ హోప్లెస్ ఆన్సర్ ఇక్కడ, ఇదిగోండి హోప్లెస్. నెక్స్ట్ ఎక్స్టింగ్విష్డ్, ఇంకోటి ఏంటిది? ఇంకో పదం ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు. ద వే సైడ్ వాచింగ్ ద లైట్స్ ఆఫ్ ద సిటీ యాజ్ దే ఫ్లెక్కర్డ్ అప్ అండ్ వర్ ఎక్స్టింగ్విష్డ్ అగైన్. ఇది మనం రాయాల్సింది. నెక్స్ట్ ఇది చూసారు కదా, హోప్లెస్ ఎక్స్టింగ్విష్డ్. నెక్స్ట్ 30th క్వశ్చన్. ఈ 30వ ప్రశ్నకి చూడండి ఒకసారి. కంప్లీట్ ద వర్డ్స్ విత్ కరెక్ట్ ప్రీఫిక్స్ అండ్ సఫిక్స్. కరెక్ట్ ప్రీఫిక్స్ సఫిక్స్ ఉపయోగించి రాయమంటున్నాడు. ఫస్ట్ ఏంటి? హీ గేవ్ ద ఎడిటర్ ఏ హానెస్ట్ అన్నాడు. డిజానెస్ట్ అనే పదం మనకు తెలుసు. డిజానెస్ట్, ఇక్కడ డిజానెస్ట్. నెక్స్ట్ ఐ వాజ్ నాట్ మైండ్ ఫుల్లా
మైండ్ఫుల్, FUL. ఓకే, మైండ్ఫుల్. ఇది మీకు తెలుసు బాగా, ఇవన్నీ ప్రాక్టీస్ చేశారు మీరు. నెక్స్ట్ 30 అయిపోయింది. 31 ఫైండ్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అన్న 30th క్వశ్చన్. ఫైండ్ 31 ఇది. ఫైండ్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అండ్ రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అని చెప్పేసి అన్నాడు. దీనికి ఫస్ట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో ఇక్కడ పర్మిటేషన్ కరెక్ట్ ఇచ్చాడు, డ్రాగింగ్ కరెక్ట్ ఇచ్చాడు, బీటిల్స్ అనేది తప్పిచ్చాడు, అలాగే ఇంటర్ఫియర్ అనేది కూడా కరెక్ట్గా ఇచ్చాడు. బీటిల్స్ TEL అన్నాడు, ఇక్కడ TLES. ఓకే, నెక్స్ట్ టెంపర్ మీ స్పెల్లింగ్ తప్పించాడు, మీకు చూడగానే అర్థమైపోతుంది. ప్యాట్రిడ్జ్ కానీ, స్క్వీజ్ కానీ, లేకపోతే రిమెంబర్ ఇవన్నీ కరెక్టే. ఇక టెంపర్ ఇక్కడ తప్పించాడు, PRE ఇచ్చాడు, PR. ఓకే, నెక్స్ట్ మనం 32nd రెండో ప్రశ్న, 32వ ప్రశ్న చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ డిక్షనరీ అని చెప్పేసి అన్నాడు. రీడ్ ద డిక్షనరీ ఎంట్రీ ఇచ్చాడు. రీడ్ ద ఫాలోయింగ్ డిక్షనరీ ఎంట్రీ ఆఫ్ ద వర్డ్స్ గివెన్ బిలో అని చెప్పేసి చాలా సింపుల్గా ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చిన పదం ఏంటి? డెనీ అనే పదం ఇచ్చాడు. ఇక్కడ దీనికి అడిగిన ప్రశ్నలు ఏంటి? ఇది కొంచెం చాలా పెద్ద పదం ఇచ్చాడు, ఎంట్రీ చాలా ఎక్కువ ఇచ్చాడు. ఆన్సర్స్ ఇక్కడ ఆన్సర్స్ చూడండి ఒకసారి. ఆన్సర్స్ ఏమి ఇచ్చాడు? నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ డెనీ అన్నాడు. దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అడిగాడు. ఇది ఏంటిది? ఇక్కడ మనకి చాలా స్టార్టింగ్లోనే ఇచ్చేసాడు, అది చాలా సింపుల్గా ఇచ్చాడు. డెనీ వెర్బ్ అని చెప్పేసి. ఓకే, ఇది వెర్బ్ అని చెప్పేసి ఇచ్చాడు. కాబట్టి ఇదే ఫస్ట్ దానికి ఆన్సర్. రెండో ప్రశ్నకి ఏంటి? వాట్ ఈస్ ద నౌన్ ఫార్మ్ ఆఫ్ ద డెనీ అన్నాడు. వాట్ ఈస్ ద నౌన్ ఫార్మ్ ఆఫ్ ద డెనీ అనే వర్డ్. దానికి నౌన్ ఫార్మ్, ఇది వెర్బ్, అలాగే నౌన్ ఫార్మ్ ఏమని ఇచ్చాడు? డెనియల్. ఓకే, ఇది దాని ఆన్సర్. నెక్స్ట్ 33వ ప్రశ్న. యూజ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి అన్నాడు. యూజ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ అని చెప్పేసి అన్నాడు. ఏది? ఒకటి ఫ్రేజల్ వెర్బ్ ఇచ్చాడు, ఇంకోటేమో ఇక్కడ ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్ రెండు ఇచ్చాడు. ఫ్రేజల్ వెర్బ్ ఏమో ప్లంజిన్ అన్నాడు. దానికి ఏదో ఒక వర్డ్ని మీరు ఒక సెంటెన్స్లో ఉపయోగించాలి. తెలుగులో సొంత వాక్యాలు అంటాం కదా, అట్లా ఇక్కడ ఫ్రేజల్ వెర్బ్స్ను ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్స్ మనకి ఇచ్చి దాన్ని మీ ఓన్ సెంటెన్స్లో రాయమన్నాడు. మీరు ఇక్కడ చక్కగా ఇచ్చే ప్లంజిన్ అంటే మీకు తెలుసు బాగా. ద 2 months బిఫోర్ హిజ్ ఎగ్జామ్స్ హీ సడన్లీ ప్లంజ్డ్ ఇన్ టు హిజ్ స్టడీస్. హీ ప్లంజ్డ్ ఇన్ టు యాక్షన్. గమనించరా? హీ ప్లంజ్డ్ ఇన్ టు యాక్షన్ as soon as he got the permission from his mother. ఓకే, అంటే ప్లంజ్డ్ అంటే పని చేయడానికి త్వరపడటం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గమనించండి ఇంకొకటి, రెండో ఎగ్జాంపుల్ కూడా. రెండో ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. కాట్ మై ఐ అన్నాడు. కాట్ మై అంటే గెటింగ్ సంబడీస్ అటెన్షన్ అన్నమాట. అంటే ఇక్కడ చూడండి ఆన్సర్. యాజ్ ఐ strolled through the market, a vibrant hand-painted banner caught my eye. ఇక్కడ ఏమి ఇచ్చాడు? Its bold colors and intricate designs అని చెప్పేసి రాసామన్నమాట. Intricate designs immediately drawing my attention. ఇంకొకటి రెండోది, the actions of my students caught my eye. సింపుల్గా రాసాం. The actions of my students. ఇంకో ఎగ్జాంపుల్, the actions of my students caught my eye. ఎనీ రిలవెంట్ సెంటెన్స్ అని చెప్పేసి మీకు దీనికి సంబంధించి ఎలాంటి రిలవెంట్ సెంటెన్స్ ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మ్యాచింగ్ 34th క్వశ్చన్ చూడండి. ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చాడు, దీనికి ఆన్సరు చక్కగా మనం కింద ఇచ్చేసాం. ఇదిగోండి ఫస్ట్ దానికి పర్స్ BCDA అండి ఆన్సర్. BCDA 34. నెక్స్ట్ ఇక్కడ WH క్వశ్చన్స్ మనం ప్రిపేర్ చేయాల్సి ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, ఇక్కడ WH క్వశ్చన్స్ ఇచ్చాడు, ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. చక్కగా ఆ పారాగ్రాఫ్లో కొన్ని పదాలు అండర్లైన్ చేశాడు. ఇక్కడ చూడండి అండర్లైన్ చేసిన పదాలు ఒకసారి గమనించండి. ఈ అండర్లైన్ చేసిన పదాలని ఉపయోగించుకొని మనం కొన్ని WH క్వశ్చన్స్, ఒక 5 WH క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 7 years అనేది అండర్లైన్ చేశాడు. అట్లాగే ఇంకొకటి B ఎక్కడ చూడండి, ఇక్కడ B ఇదిగోండి ప్రైమరీ స్కూల్ ఫర్ గర్ల్స్ అన్నాడు, గర్ల్స్ అండర్లైన్ చేశాడు. అలాగే వాజ్ ఓపెన్డ్. C ఎక్కడ ఉందో చూడండి, ఇదిగోండి C ఎక్కడ ఇట్స్ ఓపెనింగ్ సెరమనీ అని చెప్పేసి అది ఒకటి అండర్లైన్ చేశాడు. సాహిబ్ కేమ్ టు పర్ఫార్మ్ ఇట్స్ ఓపెనింగ్ సెరమనీ అనేది అండర్లైన్ చేశాడు. ఇక్కడ C ఉంది. అలాగే D ఇక్కడ చూసి చూడండి, ఎగ్జాంపుల్స్ టు ద విలేజర్స్ ఈ పదాలు అండర్లైన్ చేశాడు. ఆ పదాలు ఆన్సర్గా వచ్చేటట్టుగా మనం WH వర్డ్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలి.
హౌ ఓల్డ్ వాజ్ బోరీ అని చెప్పేసి ఫస్ట్ ప్రశ్న. హౌ ఓల్డ్ వాజ్ బోరీ. అలాగే వాట్ వాజ్ ఓపెన్ ఇన్ దర్ విలేజ్. అలాగే వై డిడ్ ద తహసీల్దార్ సాహిబ్ కమ్. అలాగే వాట్ డిడ్ హీ సే టు రామ్లాల్. నెక్స్ట్ వేర్ మస్ట్ యూ సెండ్ యువర్ డాటర్స్. ఇది ఇవ్వటం జరిగింది. ఇకపోతే ఇది ఏంటి 37 ఏ. ఇక 38 బిలో మీకు ఒక టేబుల్ ఇచ్చాడు, టేబుల్ ఫాము. ఆ టేబుల్ ఫామ్ని ఉపయోగించుకుని మీరు చక్కగా పారాగ్రాఫ్ రాయాలి. ఇక 37 బిలో మనకి ఏం వేస్తున్నాడో మీకు తెలుసు. అదేంటి అంటే మీ అందరూ తెలుసు. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు. ఆ టేబుల్ నేను పూర్తిగా ఇక్కడ గీలాపోయాను. అయితే టేబుల్ కింద మ్యాటర్ మనం రాయాల్సి ఉంటుంది. అదంతా మీకు తెలుసు. దీనికి సంబంధించి ఈ ప్రశ్న అలాగే ఇంతకుముందు 34, 35 ప్రశ్నల్లో 35, 36 ప్రశ్నలు ఏబీలకు సంబంధించి కానీ అది 37 బికి సంబంధించి ఈ ఎస్ఏ ఆన్సర్లు నేను తర్వాత ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.